హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెసిపీని చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. మరి మీరు కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఈ కరివేపాకు అలాగే పోపు గింజలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 5 కట్టల స్ప్రింగ్ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్ప్రింగ్ ఆనియన్ ముక్కల్లో 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వరకు కూడా వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా గరం మసాలాని వేసి ఈ మసాలాలన్నింటినీ కూడా ఒకసారి కలిపేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 నుంచి 4 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్ని యాడ్ చేసిన వెంటనే కలపకూడదండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసి 2 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి తగ్గించి 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. టేస్టీ డిఫరెంట్గా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.